మీరెప్పుడైనా మన కళ్ళు, జుట్టు లేదా మన ముఖ కవలికలు మన తల్లిదండ్రుల్లో ఎవరినో ఒకరిని పోలి ఉండటాన్ని గమనించారా? ఉదాహరణకు తల్లికి నీలిరంగు కళ్ళు ఉండి తండ్రికి గోధుమ రంగు కళ్ళు ఉంటే వాళ్ళ పిల్లలకు ఏ రంగు కళ్ళొస్తాయి? నీలిరంగా లేదా గోధుమ రంగొస్తుందా? లేకపోతే రెండూ కలిసిపోయి కొత్త రంగొస్తుందా? అదేవిధంగా జుట్టు విషయంలో తల్లిలాగా నిటారుగా ఉండే జుట్టొస్తుందా? లేక తండ్రిలాగా ఉంగరాల జుట్టొస్తుందా? లేకపోతే రెండు రకాల జుట్టు లక్షణాలను కలిగి ఉన్నటువంటి కొత్తగా జుట్టొస్తుందా? ఆలోచించండి. ఈ విధంగా తల్లిదండ్రుల నుండి పిల్లలకు లక్షణాలు బదిలీ అవ్వడాన్ని ఆనువంశికత అని అంటారు. అయితే ఈ ఆనువంశికత ఏ పద్ధతిలో బదిలీ అవుతుంది మరియు దీని వెనుక ఉన్నటువంటి రహస్యమేంటి? సరిగ్గా ఇదే ప్రశ్న దాదాపు 150 ఏళ్ల క్రితం గ్రెగర్ మెండల్ అనే ఒక క్రైస్తవ మత గురువుకు కూడా వచ్చింది. ఆయన ఈ రహస్యాన్ని శాస్త్రీయంగా ఛేదించాలని నిర్ణయించుకున్నాడు. కానీ మనుషులపై ప్రయోగాలు చేయడం నైతికంగా సరైంది కాదు కదా. అందుకే ఆయన ముందుగా ఎలుకలపైన, ఆ తర్వాత తేనెటీగలపైన ప్రయోగాల్ని చేసి చూశాడు. కానీ అవేవి సక్సెస్ కాలేదు. ఎందుకంటే జంతువుల్లో ప్రత్యుత్పత్తిని లేదా సంకరణాన్ని మనం మనకు కావలసినట్లుగా కావలసిన సమయంలో నియంత్రించలేము కదా. అందుకే మెండల్ తన ప్రయోగాల కోసం ఒక అద్భుతమైనటువంటి ఎంపిక చేసుకున్నాడు. అదే బఠానీ మొక్క, గార్డెన్ పీ. అయితే ఆయన ఒక మొక్క మీదే కాదు, ఏకంగా 29,000 బఠానీ మొక్కలను 7 నుంచి 8 ఏళ్ల పాటు తన తోటలో పెంచి ప్రయోగాల్ని చేశాడు. ఇక్కడ ఆయన మొక్కను ఎంచుకోవడానికి కారణం, మొక్కల విషయంలో సంకరణాన్ని మనం పూర్తిగా నియంత్రించవచ్చు. ఇంకా మొక్కలలో కూడా కేవలం బఠానీ మొక్కనే ఎంచుకోవడానికి కారణం, వేరే మొక్కలతో పోల్చినప్పుడు బఠానీ మొక్కలకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అందులో అత్యంత ముఖ్యమైన ప్రయోజనం, బఠానీ మొక్క స్పష్టమైన లక్షణాలను కలిగి ఉంటుంది. ఆ లక్షణాలేంటో ఇప్పుడు కొన్ని ఉదాహరణలతో చూద్దాం. మొదటగా మొక్క యొక్క ఎత్తు అనే లక్షణాన్ని తీసుకుంటే, బఠానీ మొక్కలు కొన్ని పొడవుగా సుమారు 6 నుండి 7 అడుగుల వరకు ఉంటాయి. మరికొన్ని పొట్టిగా కేవలం 1.5 నుండి 2 అడుగుల ఎత్తు మాత్రమే ఉంటాయి. అలాగే మనం బఠానీ విత్తనాల ఆకారాన్ని గమనిస్తే, కొన్ని మొక్కలలో గుండ్రటి గింజలుంటే మరికొన్ని మొక్కలలో ముడతలు పడినటువంటి గింజలు ఉంటాయి. అదేవిధంగా విత్తనాల రంగును చూస్తే, కొన్ని మొక్కలు పసుపు రంగు గింజలను ఉత్పత్తి చేస్తే మరికొన్ని ఆకుపచ్చ రంగు గింజలను ఇస్తాయి. అలాగే పువ్వుల రంగు గమనిస్తే, కొన్ని మొక్కల పువ్వులు ఊదా రంగులో ఉంటే మరికొన్ని తెలుపు రంగులో ఉంటాయి. ఇలా బఠానీ మొక్కల్లో ఇంకా అనేకమైన స్పష్టమైన లక్షణాలు ఉన్నాయి. ఈ విధంగా మనం కంటితో స్పష్టంగా చూడగలిగే ఈ ధర్మాలన్నింటినీ లక్షణాలు, క్యారెక్టర్స్ అని పిలుస్తాము. అంటే ఎత్తు, రంగు, ఆకారం ఇవన్నీ కూడా లక్షణాలు. అయితే ఈ ఒక్కో లక్షణంలో మళ్ళీ మనకు కనిపించే ఈ విభిన్న రూపాలు, పొడవు లేదా పొట్టి, గుండ్రని లేదా ముడతలు, ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని లక్షణాంశాలు, ట్రైట్స్ అని అంటారు. అంటే లక్షణం అనేది ఒక ప్రధాన ధర్మం అయితే అందులో వ్యక్తమయ్యే భిన్న రూపాలే లక్షణాంశాలు, ట్రైట్స్. అయితే ఇదంతా తెలుసుకొని ఏం లాభమని మీకు అనిపించవచ్చు. కానీ ఇలా వేరువేరు లక్షణాలుండడం వల్ల ఒక పొడవైన మొక్కను ఒక పొట్టి మొక్కతో సంకరణం చేసి, లేదా ఊదా రంగు పువ్వుల మొక్కను తెలుపు రంగు పువ్వుల మొక్కతో సంకరణం చేసి పుట్టే కొత్త తరంలో ఏ లక్షణం బయటపడుతుందో శాస్త్రీయంగా తెలుసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి ఎన్నో విభిన్న ప్రయోగాలు చేయడానికి మెండల్కు ఈ బఠానీ మొక్కలు చాలా అద్భుతంగా పనికొచ్చాయి. ఇంకా ఈ బఠానీ మొక్కకు ఉన్నటువంటి ఇంకో ప్రయోజనం, ఇది ద్విలింగ పుష్పాలను కలిగి ఉంటుంది. అంటే ఈ బఠానీ పువ్వులలో పురుష ప్రత్యుత్పత్తి భాగాలైన కేసరాలు మరియు స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలైన అండకోశం రెండు ఒకే పువ్వులో ఉంటాయి. అందువల్ల ఈ మొక్కల్లోని పూలు ఆత్మపరాగ సంపర్కం చేసుకోగలవు.
ఆత్మపరాగ సంపర్కం అంటే ఒకే పువ్వులోని పరాగ రేణువులు వెళ్ళి ఖచ్చితంగా అదే పువ్వులోని కీలాగ్రాన్ని చేరుకోవడం. ఇది ఎలా సాధ్యమవుతుందంటే ఈ మొక్కల పూల రేకులు మూసుకొనున్నప్పుడు ఆ పువ్వుల్లోని పరాగ రేణువులు అదే పువ్వు కీలాగ్రాన్ని చేరి ఫలదీకరణం చేస్తాయి. దీనివల్ల మొక్కల్లోని ఫలదీకరణ ప్రక్రియను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి, అలాగే బయటి మొక్కల లక్షణాలు కలవకుండా తర్వాతి తరాలలో స్వచ్ఛమైన లక్షణాలున్న మొక్కలను పెంచడానికి మెండల్కు బఠానీ మొక్కలు చాలా ఉపయోగపడ్డాయి. అలాగే బఠానీ మొక్కలు సహజంగా ఆత్మపరాగ సంపర్కం జరిపినా మనం కావాలనుకున్నప్పుడు ఈ మొక్క పరాగ రేణువులను సేకరించి సులభంగా మరొక మొక్కపై చల్లి సంకరణం కూడా చేయవచ్చు. అంటే ఈ మొక్కలు పరపరాగ సంపర్కం జరపడానికి కూడా అనువుగా ఉంటాయి. దీనివల్ల రెండు వేర్వేరు లక్షణాలున్న మొక్కల మధ్య సంకరణం చేయడం మెండల్కి చాలా సులభమయ్యింది. అలాగే బఠానీ మొక్క ఏకవార్షిక మొక్క. అంటే బఠానీ మొక్క కేవలం 3 నెలల వ్యవధిలోనే పెరిగి గింజలను ఉత్పత్తి చేసి తన జీవిత చక్రాన్ని ముగించుకుంటుంది. ఈ విధంగా తక్కువ జీవితకాలం ఉండడం వల్ల మెండల్ చాలా తక్కువ కాలంలోనే ఎక్కువ తరాల బఠానీ మొక్కలపై ప్రయోగాల్ని చేయగలిగాడు. దీనివల్ల ఆయన తన ప్రయోగాలకు అవసరమైనటువంటి ఎంతో ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించాడు. ఇలా ఎంతో ఓపికగా మెండల్ చేసిన ప్రయోగాల ఫలితాలే నేటి ఆధునిక జన్యుశాస్త్రానికి పునాదులు వేశాయి. అందుకే గ్రెగర్ మెండల్ను జన్యుశాస్త్ర పితామహుడు అని చాలా గొప్పగా చెప్పుకుంటాం. ఆయన చేసిన ప్రయోగాలేంటి, ఏ రంగు ముందు తరానికి వెళ్ళింది అనే ఆసక్తికరమైన విషయాలను మనం తర్వాతి వీడియోల్లో ఇంకా స్పష్టంగా తెలుసుకుందాం.